వెల్కమ్ టు సింప్లీ షాన్లా టాక్స్. ఈ రోజు రెసిపీ చికెన్ బిర్యానీ చేసుకున్నాము. అది ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి. ఇంట్లో ఉండే వాటితోనైతే ఈ బిర్యానీ మసాలాలన్నింటిని కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. నేను 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పెరుగును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బిర్యానీ కోసం మసాలాను అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో 2 ఇంచీల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకును అయితే వేసుకున్నాను. మిరియాలు, 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 నుంచి 10 వరకు జీడిపప్పును కూడా వేసుకున్నాను. వీటన్నింటినీ కూడా ఇప్పుడు పౌడర్ లాగా చేసుకోవాలి. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తయారు చేసుకుందాం. స్టవ్ పైన ఒక తపేలా పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడైతే వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. తపేలలో కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా, అందులో 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు 1, జాపత్రి 2 యాలకులు, దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వీటిని బాగా వేయించాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పచ్చిమిరపకాయ టమాటా పేస్ట్ ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. దానిపై కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కాసేపు అయితే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి బాగా వీటిని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అయితే రైస్ కోసం ప్రిపేర్ చేద్దాం. ముందుగానే మనం రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక తపేలో కొంచెం వాటర్ తీసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 5 నుంచి 6 వరకు మిరియాలు, జాపత్రి వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే ముందుగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం కూడా వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మసాలా అయితే 1 స్పూన్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. కారం తగినన్ని వేసుకోండి. మూత పెట్టేసి కాసేపు వీటిని అయితే మరిగిద్దాం. చూడండి, ఈ విధంగా మరిగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ని అయితే వేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు చికెన్ చూసేద్దాం రండి. చికెన్ అయితే చూడండి బాగా ఉడికిపోయింది. మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను అయితే ఇందులో వేసుకున్నాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ కూడా 70% వరకు ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఇందులోకి లేయర్స్ లాగా కొంచెం కొంచెం రైస్ని అయితే వేసుకోవాలి. రైస్ అనేది 80% వరకు ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ను కూడా వేసుకున్నాను అండి. అది ఆప్షనల్, మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేయవచ్చు. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా వేసుకున్నాను. దానిపైన కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను. దీన్ని ఒక పావు గంట పాటు ఈ విధంగా ఉంచుకోవాలండి. పావు గంట తర్వాత చూడండి మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. బిర్యానీ అయితే కింద మాడిపోకుండా ఉంటుంది. మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.